ఏఐటీసీ మెత్క వైఖరి వల్ల సింగరేణిలో గత 15-20 సంవత్సరాల కింద పండుకున్న సరుకులన్నీ లేస్తున్నాయి. గతంలో 30 మస్తలు, 50 మస్తలు, 80 మస్తలు, 100 మస్తలు వైపు 150 మస్తలకి కార్మికులు తొలగిస్తామని సర్కులర్ చాలా దుర్మార్గం. ప్రతి నెలలో సర్ఫేస్ అయితే 20 లేదా అండర్గ్రౌండ్ అయితే 16 నిబంధన పెట్టి నెలకియాలంటే చాలా మంది కార్మికులు చాలా రకరకాల సమస్యలు ఉంటాయి. ఒక్క నెల 20 మస్తలు రాకపోయినా కౌన్సిలింగ్ అంటే అది ఎవరు ఇన్సల్ట్ చేసినట్టు? ఏదో కార్మికుడు నెల రాకపోతే కౌన్సిలింగ్ పోవాలా? మేము యాజమాన్యాన్ని అంటున్నాం, వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలి సర్కులు అంటున్నాం. ఏఐటీసీ నాయకులు చెప్పదలుచుకున్నాం, స్ట్రక్చర్ సమావేశాలు రద్దు చేసుకొని మేము మా సమస్యలు పరిష్కరించలేదు, మా ఒప్పందాలు అమలు చేయలేదని చెప్పి బహిష్కరించి వచ్చిండ్రు. మళ్ళీ ఎందుకు ఆ యాజమాన్యంతో అంటగావుతున్నారు? కార్మిక సంఘాలతో ఐక్యమైపోయి యాజమాన్యానికి హెచ్చరిక ఎందుకు పెట్టలేదు? లాభాల వాట తక్కువ వచ్చిందని లబోదిబో నిరసన తెలియజేస్తా ఉన్నాం కదా. స్ట్రక్చర్ మీటింగ్లేమో సమస్య పరిష్కారం చేసి బహిష్కరించింది. ప్రభుత్వం మంత్రులతో ఏర్పాటు చేసిన మీటింగ్లేమో